గైస్ వెల్కమ్ టు క్రిక్ చరిత్ వెంకటేష్. రెండో మ్యాచ్లో కూడా ఆర్సీబీకి ఒక గ్రాండ్ విక్టరీ ఓవర్ చెన్నై సూపర్ కింగ్స్ మరోవైపు హ్యూజ్ డిసప్పాయింట్మెంట్, వరుసగా 3 ఓటములు. ఇక్కడి నుంచి వాళ్ళు దే హ్యావ్ టు ప్లే క్యాచ్అప్. చాలా కష్టం ఇక్కడి నుంచి వాళ్ళు ముందుకు సాగడం. బట్ 3 డిఫీట్స్ తర్వాత కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు, అదేం లేదు. కానీ జనరలీ సిఎస్కే మరొకసారి డిసప్పాయింటింగ్. ఒకటేంటంటే వాళ్ళకి లాస్ట్ మ్యాచ్లో ఈ మ్యాచ్లో కూడా దే క్రాస్డ్ 200. అదొకటే వాళ్ళకి ఒక కంటి తుడుపు ఇలాగా చెప్పుకోవాలి. మరోవైపు ఆర్సీబీ మాత్రం దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేసి 250 బోర్డు మీద పెట్టారు. తర్వాత బౌలింగ్లో పవర్ ప్లేలో టకాటకా వికెట్లు తీశారు. జాకబ్ డఫీ వాజ్ వన్స్ అగైన్ వెరీ గుడ్. భువీ వాజ్ ఎక్సలెంట్. అండ్ కృణాల్ పాండ్యా బౌన్సర్లు ఏంటి వాటెవర్, అతను కూడా వికెట్లు తీయడం. క్యాచింగ్ కూడా చాలా మంచి క్యాచింగ్. జితేష్ శర్మ కానీ వాళ్ళ కెప్టెన్ పాటీదార్ కానీ మంచి మంచి క్యాచ్లు పట్టారు. సో ఓవరాల్గా వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ విన్ ఫర్ RCB. They are really playing like the champion side. సో టాస్ చెన్నై గెలిచినట్టుంది కదా. చెన్నై గెలిచినట్టుంది టాస్. వాట్ ఎవర్, ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి, ఎందుకంటే అది మనం ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూస్తున్నాం కదా, టాస్ నేను మిస్ అయ్యాను, సారీ అబౌట్ దట్. బట్ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు బాల్ వాజ్ స్టాపింగ్ యాక్చువల్లీ. అది బాల్ బ్యాట్ మీద సరిగ్గా రావట్లేదు. విరాట్ కోహ్లీ కానీ ఫిల్ సాల్ట్ కానీ కొంచెం స్ట్రగుల్ అయ్యారు. విరాట్ కోహ్లీ అయినా సరే, విరాట్ కోహ్లీ ఎప్పుడు లేనంత అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేశాడు. అలాగే కొన్ని మంచి షాట్స్ కొట్టాడు, ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు శివం దుబే. బట్ స్టిల్ అదే శివం దుబే క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు తొందరగా. ఐ థింక్ ఈ స్కోర్స్ 28 runs డబుల్ క్విక్ టైంలో 150 స్ట్రైక్ రేట్తో చేసి, అంటే వితౌట్ వేస్టింగ్ ఎనీ డెలివరీస్. ఎందుకంటే అది తెలిసి బోర్డు బ్యాటింగ్ వచ్చేది ఉంది, పవర్ ప్లేలో మనం ఎక్కువ రన్స్ చేయాలని చెప్పి. ఫిల్ సాల్ట్ కూడా స్టార్టింగ్లో స్లో అయ్యాడు. దేవదత్ పడిక్కల్ కూడా, ఎందుకంటే ఐ థింక్ మాయిశ్చర్ వల్లేమో బహుశా, అంటే వర్షం వచ్చే కవర్స్ కప్పినట్టుగా ఉన్నారు. ఇనీషియల్గా బాల్ బ్యాట్ మీద సరిగ్గా రాలేదు. స్టాపింగ్ అండ్ కమింగ్, ఆగి రావడం అనేది చూసాం. దానివల్ల ఏంటంటే సాల్ట్ కానీ పడిక్కలు కానీ సాల్ట్ తర్వాత ఈ లాంచ్ ఇస్ అసాల్ట్. సో సాల్ట్ ఇంకొక ప్లస్ ఏంటంటే ఆర్సీబీకి సాల్ట్ కూడా ఫామ్లోకి వచ్చాడు. అది వాళ్ళకి పెద్ద ప్లస్. సో అతను 46 చేశాడు. సో అతను ఫామ్లోకి రావడం, ఎందుకంటే వరల్డ్ కప్లో పూర్ ఫామ్లో కనిపించాడు, ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. సో సాల్ట్ ఫామ్లోకి వస్తే ఎంత డిస్ట్రక్టివ్గా ఆడతాడో మనకు తెలుసు. అలాగే పడిక్కల్ కూడా స్టార్టింగ్ స్లో అయినా తర్వాత హీ ఆల్సో పిక్డ్ అప్ బ్యూటిఫుల్ 6s 4s. చాలా అతను చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ ఉంటుంది అతను బ్యాటింగ్. సో పడిక్కల్ ఒక సెకండ్ 50, వరుసగా రెండో 50 ఈ సీజన్లో అతను తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత రజత్ పాటీదార్ కూడా వచ్చి రావడంతోనే రెచ్చిపోయాడు. సో పాటీదార్ ధురంధర్ లుక్లో ఉన్నాడు పాటీదార్, అండ్ ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. ఈ లోపల టిమ్ డేవిడ్ ఎంట్రీ ఇచ్చాడు. టిమ్ డేవిడ్ మామూలుగా అంటే వచ్చి రావడంతోనే మ్యాసివ్ 6లు కొట్టాడు, గోల్డెన్ 6లు కొట్టాడు. ఐ థింక్ 25 balls 70 runs చేశాడు, 280 స్ట్రైక్ రేట్. ఎన్ని 6లు కొట్టాడు? 8 6లు కొట్టాడు. 3 4లు కొట్టాడు, 8 6లు కొట్టాడు, 8 6s. అలాగే పటిదార్ ఏమైనా తక్కువ తిన్నాడా? పటిదార్ 6 6లు కొట్టాడు. వాళ్ళ బౌలింగ్, చెన్నై బౌలింగ్లో ఎలాంటి పదును లేదు. ఖలీల్ అహ్మద్ ఒక్కడే బిలో 10 runs ఇచ్చినవాడు. అన్షుల్ కామర్స్ లుక్ గుడ్ ఇన్ ప్యాచెస్, కానీ అతను కూడా ఇన్ బిట్వీన్ దోస్ సమ్ వెరీ గుడ్ యార్కర్స్, వెరీ గుడ్ డెలివరీస్, కొన్ని బౌండరీ బాల్స్ ఇచ్చేశాడు. ఓవర్టన్ స్టార్ట్ బాగా చేశాడు, తర్వాత లాస్ట్లో అతను కూడా వెట్ ఫర్ లాట్స్ ఆఫ్ రన్స్. నూర్ అహ్మద్ గురించి అంత తక్కువ చెప్తే అంత మంచిది. హీఈస్ షాడో ఆఫ్ లాస్ట్ ఇయర్స్ బౌలర్. అప్పటికిప్పటికీ అది పోలికే లేదు. ప్రశాంత్ వీర్కి బౌలింగ్ ఇవ్వట్లేదు. సో ప్రతి చెన్నై బౌలర్, శివం దుబే బౌలింగ్ వేస్తే శివం దుబే ఫస్ట్ ఓవర్ పర్లేదు, సెకండ్ ఓవర్లో వెంట్ ఫర్ టూ మెనీ రన్స్. ఒక వికెట్ వచ్చింది అతనికి, కానీ వెంట్ ఫర్ టూ మెనీ రన్స్. సో చెన్నై బౌలర్స్ ఎవరు కూడా ఎలాంటి ఇంప్రెషన్ కలిగించని పరిస్థితి మనం చూసాం. సో ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్ చెన్నై బౌలింగ్. ఏమాత్రం ఇంప్రెసివ్గా లేదు. అంటే ఓకే, పిచ్ అలా ఉంది. ఇంకోటి ఏంటంటే నో బాల్. 18th ఓవర్లో నో బాల్ వేశాడు అన్షుల్ కాంబోస్. అది దానికి క్లీన్ బౌల్డ్ చేశాడు. బ్యూటిఫుల్ లెగ్ స్టంప్ యార్కర్. లెగ్ స్టంప్ వాజ్ ఫ్లాట్ అండ్ టిమ్ డేవిడ్ అప్పుడు స్కోర్ 28 మాత్రమే, 28. అయితే అది నో బాల్ అని తేలింది. ఆ నో బాల్ దాన్ని 6 కొట్టాడు, ఫ్రీ హిట్ని. ఆ తర్వాత 19th ఓవర్లో అతను 4 6లో ఒక 4 కొట్టాడు. మళ్ళీ 28th ఓవర్లో ఒక 4 కొట్టాడు. సో 28 మీద ఉన్నవాడు 70కి వెళ్ళిపోయాడు.
సో ఎంత కాస్ట్లీ ఒక నో బాల్. లక్కీగా గవాస్కర్ కామెంటరీలో లేడు, లేకపోతే తిట్టిపోయిండేవాడు బాగా. ఫుల్గా తలంటి ఉండేవాడు ఆ బౌలర్కి, అన్షుల్ కాంబోజ్, నో బాల్ ఎలా వేస్తావు నువ్వు అని. సో ఆ నో బాల్ చాలా కాస్ట్లీగా పరిణమించింది. క్యాచింగ్ వాజ్ బ్యాడ్, క్యాచ్లు వదిలేశారు చెన్నై వాళ్ళు. సో ఏ రకంగా చూసినా దే ఆర్ లుకింగ్ వెరీ ర్యాగెడ్. ఏ రకంగా చూసుకున్న వాళ్ళు ఏమాత్రం పిక్చర్లో ఉన్నట్టుగా లేరు. ఏదో సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ ఆల్సో. సో బౌలర్స్ అందరూ రన్స్ ఇచ్చేయడం. మరి ఆర్సీబీ బ్యాట్స్మెన్ వీళ్ళిద్దరూ, రజత్ పటిదార్కి లాస్ట్లో స్ట్రైక్ రాలేదు, కానీ అతను స్ట్రైక్ వచ్చినప్పుడల్లా అతను 6 కొట్టాడు. 19 బాల్స్లో 48 నాట్అవుట్, 19 బాల్స్లో. సో వీళ్ళిద్దరూ కలిసి, టిమ్ డేవిడ్ అండ్ రజత్ పటిదార్ కలిసి 5.5 ఓవర్స్లో 99 రన్స్ యాడ్ చేశారు. సో స్టార్టింగ్లో కాస్త స్లోగా స్టార్ట్ అయిన ఆర్సీబీ కాస్త లాస్ట్కి వచ్చేసరికి దే మేనేజ్ టు గెట్ 250 ఆన్ ద బోర్డ్. ఈ సీజన్లో హయ్యెస్ట్ స్కోర్. ఎవ్వరు ఫెయిల్ అవ్వలేదు, అందరూ. విరాట్ కోహ్లీతో స్టార్ట్ అయ్యి టిమ్ డేవిడ్ వరకు, ఇంకా జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా లాంటి బ్యాటింగే రావట్లేదు. సో బ్రహ్మాండమైన స్కోర్ బోర్డు మీద పెట్టారు. చెన్నై స్టార్ట్ చేసినప్పుడు జాకబ్ డఫీ వన్స్ అగైన్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. ఒక 6 కొట్టాడు రుతురాజ్, కానీ స్లిప్లో ఫీల్డర్ని పెట్టాడు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీ, స్లైట్ మూవ్మెంట్ అండ్ వాజ్ కాట్ ఇన్ ద ఫస్ట్ స్లిప్ పడికల్. జాకబ్ డఫీ అదే రకంగా సంజు శాంసన్ కూడా మరొక 6 కొట్టాడు, అని అతను కూడా జాకబ్ డఫీ బౌలింగ్లో నట్టాడు. సో వరుసగా రెండోసారి పవర్ ప్లేలో వికెట్లు తీయడం. ఎస్ఆర్హెచ్ మీద 3 వికెట్లు తీశాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు జాకబ్ డఫీ. ఇక్కడ కూడా అలాగే స్టార్టింగ్లో 2 వికెట్లు తీశాడు. హ్యాజల్వుడ్ లేని లోటు ఏమాత్రం కనిపించట్లేదు. అలాగే టాల్ బౌలర్, హిట్ ద డెక్, కొన్నిసార్లు అయితే కొంచెం ఇంకా ఫుల్లర్ లెంత్ కూడా వేస్తున్నాడు. సో అతను ప్రాపర్ రీప్లేస్మెంట్ ఫర్ హ్యాజల్వుడ్. అదే రకంగా హిట్టింగ్ ద డెక్ అండ్ గెటింగ్ దట్ బౌన్స్, ఎక్స్ట్రా బౌన్స్ విత్ హిస్ హైట్ అండ్ పికింగ్ అప్ వికెట్స్. భువనేశ్వర్ కుమార్ కూడా ఈ లోపల రుతురాజు అవుట్ అయిన తర్వాత ఆయుష్ మాత్రమే అవుట్ చేశాడు. దట్ వాజ్ హిస్ 200th వికెట్ ఇన్ ఐపీఎల్. సో ఫస్ట్ పేసర్, ఐపీఎల్లో 200 వికెట్లు తీసుకున్న ఫస్ట్ పేసర్. ఐపీఎల్లో 200 వికెట్లు తీసుకున్న ఫస్ట్ బౌలర్ ఎవరంటే ఓన్లీ బౌలర్ ఇంతవరకు చహల్. సో చహల్ తర్వాత ఇతను తీసుకున్నాడు. బట్ పేస్ బౌలర్గా 200 వికెట్స్ ఇస్తున్నాడు. దాంట్లో ఎక్కువ పవర్ ప్లేలో వచ్చి ఉంటాయి. సో ఆ స్వింగ్ బౌలింగ్ నమ్ముకొని సుల్తాన్ ఆఫ్ స్వింగ్ వికెట్ సాధించడం. సో టప్ప వికెట్లు పడ్డాయి వాళ్ళ వికెట్లు. సో ఇప్పుడు 23 for 3కి అంతా రెడ్యూస్ అయిపోయారు. అక్కడి నుంచి ఇంకా రికవరీ కష్టంగా. బట్ సర్ఫరాజ్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సో లాస్ట్లో చిన్న క్యామియో ఆడాడు లాస్ట్ మ్యాచ్లో, చాలా స్కిల్ఫుల్గా ఆడాడు. ఈసారి కూడా అతను ఆల్రౌండ్ ద వికెట్ షాట్స్ కొట్టాడు. లెగ్ సైడ్లో మంచి ఫ్లిక్స్ కొట్టడంతో పాటు ఆఫ్ సైడ్లో కానీ స్ట్రైట్ హిట్స్ కానీ, సో అతను ఫుల్ రేంజ్ ఆఫ్ షాట్స్ని అతను ఎగ్జిబిట్ చేశాడు. స్పిన్నర్స్ని కానీ పేసర్స్ని కానీ అందరినీ కూడా చాలా కాన్ఫిడెంట్గా అతను ఫేస్ చేసి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. దానివల్ల ఏంటంటే అతను 200 స్ట్రైక్ రేట్తో 50 చేశాడు. 50 చేసినంత అవుట్ అయిపోయాడు. మరో పెద్ద షాట్ కోసం కృణాల్ పాండ్యా ఫాక్స్ డిమ్ అండ్ గాట్ హిమ్ స్టంప్డ్. అదే ఓవర్లో మరొక వికెట్ కూడా వచ్చింది. సో చెన్నై వాళ్ళు వరుసగా వికెట్లు కోల్పోవడం. కార్తిక్ శర్మ కూడా ఒక 6 కొట్టి కార్తిక్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. కార్తిక్ శర్మ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. శివం దుబే 18 రన్స్ చేశాడు. బట్ అతని స్థాయిలో, అతను నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో అతను ఆడట్లేదు కదా శివం దుబే. బట్ ఒక్కటేంటంటే సర్ఫరాజ్తో పాటు ప్రశాంత్ వీర్ కొంతవరకు బాగానే బ్యాటింగ్ చేశాడు, 43 చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో ప్రశాంత్ వీర్ కానీ కార్తిక్ శర్మ కానీ షార్ట్ బాల్స్కి ఇబ్బంది పడ్డారు, కానీ ఈసారి ప్రశాంత్ వీర్ నిలబడ్డాడు, 43 చేశాడు. జేమీ వార్టన్ లుక్ వెరీ గుడ్. అతను 200+ 230 ఎంతో స్ట్రైక్ రేట్తో అతను కూడా కొన్ని బిగ్ 6లు కొట్టాడు. సో లాస్ట్లో క్లోజ్గానే వచ్చారు వాళ్ళు. 200 క్రాస్ అయ్యారు, 43 రన్స్తోనే గెలిచారు. కానీ ఎక్కడ వాళ్ళు గెలుస్తారన్న ఫీలింగ్ ఎక్కడ కలవలేదు. అదే అన్నాడు రుతురాజ్ మ్యాచ్ తర్వాత ఏమన్నా అంటే, స్టార్టింగ్లో నేను బాగా ఆడి ఉంటే ఏమన్నా అంటే నేను ప్లస్ సంజు శాంసన్ వరుసగా ఫెయిల్ అవుతున్నారు, వరుసగా 3వ ఫెయిల్యూర్. సో సంజు ఫెయిల్యూర్ కూడా వాళ్ళని హర్ట్ చేస్తుంది. రుతురాజ్ ఫెయిల్యూర్ కానీ సంజు ఫెయిల్యూర్ కానీ. సో మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. బ్యాటింగ్లో ఓవరాల్గా పర్లేదు. మన లాస్ట్ మ్యాచ్లో మాత్రమే బాగా ఆడి మ్యాచ్లో సర్ఫరాజ్ తర్వాత ఆల్రౌండర్స్ బాగానే ఆడారు. కానీ
బౌలింగ్లో సీరియస్ ప్రాబ్లం ఉంది. ప్రశాంత్ వీర్కి అస్సలు బౌలింగ్ ఇవ్వట్లేదు. మరి అతన్ని ఆల్రౌండర్గా తీసుకున్నారో ఓన్లీ బ్యాటర్గా తీసుకున్నారో మనకు అర్థం కావట్లేదు. టీం ప్రాపర్గా సెట్ కానే లేదు. సో ప్రాబ్లమ్స్ ప్లెంటీ. బట్ ఆర్సీబీ మాత్రం అందరు బౌలర్స్ బాగా బౌలింగ్. అభినందన్ సింగ్ కూడా మొట్టమొదటి వికెట్ వచ్చింది. అంత ఇంప్రెసివ్గా నాకు అనిపించలేదు అభినందన్ సింగ్. ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ హిమ్. బట్ వాళ్ళకి కవర్ అయిపోతుంది. అభినందన్ సింగ్ కానీ రొమై రేషాపట్ కానీ ఇవన్నీ కవర్ అయిపోతున్నాయి. ఎందుకంటే మిగతా డఫీ, భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళు బ్రేక్ త్రూస్ ఇస్తున్నారు కాబట్టి మిగతా బౌలర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా అవన్నీ కొంతవరకు కవర్ అయిపోతున్నాయి. బట్ ఓవరాల్గా చాలా చాలా సాటిస్ఫైయింగ్ విక్టరీ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎందుకంటే వాళ్ళు హోమ్లో సరైన రికార్డు లేని టీం వరుసగా 2 హోమ్ మ్యాచెస్ గెలవడం, అందులో చెన్నై లాంటి టీం మీద గెలవడం అంటే వాళ్ళకి చాలా హ్యాపీ స్టార్ట్. ఈ సీజన్ బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. దే ఆర్ లుకింగ్ లైక్ ఎ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ చాలా చాలా ఇంప్రెసివ్ యూనిట్. సో పాయింట్స్ టేబుల్లో కూడా టాప్కి వెళ్ళిపోయినట్టున్నారు. సో 4 టీంలు 2 విక్టరీస్తో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ అండ్ ఆర్సీబీ. సో ఈ 4 టీంలు చాలా ఇంప్రెసివ్గా ఈ ఇయర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి అన్బీటెన్గా స్టార్ట్ చేసి మిగతా 6 టీంలు కొంచెం వెనకబడ్డాయేమో అనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే. బట్ చెన్నై హ్యాస్ లాట్స్ ఆఫ్ సోల్ సెర్చింగ్ టు డూ. ఏమంటారు?